మణిపూర్ చరిత్రలో హిజాం ఇరాబోత్ సింగ్ అత్యంత కీలకమైన వ్యక్తి. భారత ప్రభుత్వం ఆయనని స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తించి ఆయన గౌరవార్థం పోస్టల్ స్టాంపులను కూడా విడుదల చేసింది. 1930 నుండి ఆయన మణిపూర్లో రాజరికాన్ని అంతం చేయాలని పోరాడారు. ఒక సాధారణ వ్యక్తిగా ఉన్న ఆయన మణిపూర్ మహారాజు మేనకోడల్ని వివాహం చేసుకొని రాష్ట్రానికి సర్దార్ అయ్యారు. అయినా సరే ఆయన తన సిద్ధాంతాన్ని వీడలేదు. రాజరికాన్ని తొలగించి ఎన్నికలు జరపాలని రాజును కోరారు. కానీ రాజు అంగీకరించలేదు. 1940లో బ్రిటిష్ వారిని ఎలగొట్టడానికి ఆయన పెద్ద ఎత్తున యుద్ధం చేశారు. దీంతో బ్రిటిష్ వారు ఆయనని మణిపూర్లో అడుగు పెట్టకుండా నిషేధించారు. మణిపూర్ నుండి బహిష్కరణకి గురైన తర్వాత హిజాంగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు ఇతర దేశాల కమ్యూనిస్ట్ నాయకులతో, అంటే చైనాకి చెందిన మావో జెడాంగ్, బర్మాకు చెందిన ఆంగ్ సాన్ వాళ్ళతో సంబంధాలు పెంచుకున్నారు. బర్మాలోని కబావ్ వ్యాలీలో హిజాం సుమారుగా 25,000 మందితో కూడిన ఒక గెరిల్లా సైన్యాన్ని తయారు చేశారు. ఈ సైన్యం మణిపూర్పై దాడి చేసి అక్కడ కమ్యూనిస్టు పాలన స్థాపించడానికి సిద్ధమైంది.